ఉన్న అరులో ఎర్రటి ఎండలల్ల చల్లటి బీర్లు గుంజి దూపదీర్చుకునే బీర్ బాబులు ఇవ్వాలన్న టీవీలు ఫోన్ల ముంగట. అయితే ఈ వార్త పక్కా మీకోసమే పట్టుకొచ్చినాం. ఆల్రెడీ కొంతమందికి ఎరికే ఉండొచ్చు, అయినా సరే తెలివనలోకి చెప్తున్నాం. ముచ్చట ఇనే ముంగట గుండెని జర బండరాయి చేసుకుని ఇనూరు జర. ఎందుకంటే బీరు బాబులకు కూలింగ్ పోయి గరమెక్కిన బీరు తాగినసంటి షేదు వాడితే మరి. ఇన్నటి సంది బీర్ల రేట్లను 15% పెంచిర్రు తెలంగాణ ఆబ్కారీ శాఖోళ్ళు. లైట్ బీర్లు, స్ట్రాంగ్ బీర్లు ఏదైనా 100కి 15 రూపాయల చొప్పున పెంచుతున్నాం అని ప్రకటించిర్రు. ఇక లెక్కన అంతకుముందు సపోజ్ 150 ఉన్న లైట్ బీరుకు 22.5 కలిపితే 172.5 అయినట్టు. ఇక 170 ఉన్న స్ట్రాంగ్ బీరుకేమో 25 రూపాయల ఆటన కలిపితే 195.5 అయినట్టు. కానీ ఆటనాలు జల్లయి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల చిల్లరకు ఇలువుంటలేదు కాబట్టి రౌండ్ ఫిగర్ రేట్లు పెట్టిరట. ఈ పాటికే రోజు రెగ్యులర్గా తాగేటోళ్లకు ఫుల్ క్లారిటీ కూడా రావచ్చు రేట్ల గురించి. బీర్ల రేటు వెంచక శానేండ్లైంది, పెండింగ్ పడ్డ పైసలు కూడా ఇస్తలేరు. ఇక ఇట్లయితే మా బీర్ల కంపెనీల దందాలు ఎట్లా ముంగడబడాలని మొన్న నెల కింద తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ సప్లై బంద్ చేసి కదా. ఇక జనాలకు నీళ్ళ కరువు ఉన్న తట్టుకునే శక్తి ఉంటది, కానీ ఎండాకాలంలో చల్లటి బీర్ల కరువు ఉంటే తట్టుకుంటారా? అందుకే తాగేటోళ్ళు కడతారు తాళ్ళ పన్ను అని సర్కారోళ్ళు దిగొచ్చి మందు సూపుతోనే ఆలోచించి రేట్లు పెంచుకోవచ్చని ఆర్డర్ ఇచ్చిరట.